నమస్తే. మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమాట్ల ప్రాంతానికి రావడం జరిగింది. సో, పొద్దున్నుంచి మనం ఇక్కడే ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వేల ఇండ్లు కూలిపోయినాయి. వందలాదిగా ఉన్నటువంటి కుటుంబాలంతా కూడా రోడ్డున పడ్డటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎవరిని కదిలించినప్పటికీ కన్నీళ్లు కార్చుకుంటూనే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న, పెద్ద అన్నటువంటి తేడా లేకుండా కూలినటువంటి ఇండ్లను చూసుకొని వాళ్ళంతా దుఃఖిస్తున్నటువంటి సన్నివేశాలు కనపడతా ఉన్నాయి. సో, వీటన్నిటికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు ఈ భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో భూదాన యజ్ఞ భూమికి సంబంధించినటువంటి దానిపైన ఈ ఉన్నటువంటి 62 ఎకరాల 7 గుంటల పైన గతంలోనే కన్నేయడం జరిగింది. ఈ ఉన్నటువంటి భూదాన యజ్ఞ భూముల్లో ఇప్పటికే 30 ఎకరాలను కొట్టేయడం కూడా జరిగింది. సో, ఇదంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి బినామీల పైన వాళ్ళందరూ కూడా పట్టాలైనట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో గుడిసెలేసుకున్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇండ్లు గనుక మనం ఇక్కడ చూసుకుంటే సో, ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా అంటే రేకుల ఇల్లు గానీ, స్లాపులు గానీ, పూరిల్లులు గానీ ఎక్కడ కూడా ఈ 30 ఎకరాల భూమిలో ఉన్నటువంటి ఏ ఒక్క ఇల్లు కూడా మనకు కనబడట్లేదు. 62 మొత్తం ఉన్నటువంటి 62 ఎకరాలైనప్పుడు కూడా కేవలం 30 ఎకరాలు ఆల్రెడీ పోయింది. ఇంకొక ఉన్నటువంటి ఈ 32 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పుడు మరి నిలబడి కనబడ్డటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళైతే ఎవరు కూడా ఇక్కడ స్పందించట్లేదు. సో, వాళ్ళు ఇక్కడికి రాను కూడా రావట్లేదు. ఎందుకంటే వస్తే బాధితుల దగ్గర నుంచి నిరసన వ్యక్తం అవుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు ఇక్కడికైతే రావట్లేదు. మిగతా కొన్ని పార్టీల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తా ఉన్నారు, పరామర్శిస్తా ఉన్నారు, పోతున్నారు. సో, కేవలం పరామర్శలకు కాదు కావాల్సినటువంటి బాధితులకు న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత సైతం కూడా ఆ ప్రజాప్రతినిధులకు ఉన్నది. ఆయా సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు కూడా ఎంతైనా ఉన్నది. సో, మొత్తానికి ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే సో, భూదాన్ సంబంధించినటువంటి భూములు 1950 నుంచే ఇదంతా కూడా భూదాన్ సంబంధించినటువంటి యజ్ఞ భూములు. ఇదంతా గతంలో ఉన్నటువంటి ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళంతా కూడా భూదాన్ యజ్ఞం ట్రస్ట్‌కి ఇదంతా కూడా రాసి ఇవ్వడం జరిగింది. దీనికి ఎట్లాంటి ప్రభుత్వానికి ఎలాంటి అర్హత కూడా లేదు. ఈ భూములను తీసుకొని ఇది భూముల్ని వేరే ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవాల్సినటువంటి అర్హత గాని అది అది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఒకవేళ గనుక ఈ భూమి కావాలనుకున్నట్టయితుంటే భూదాన్ యజ్ఞ సంబంధించినటువంటి వాళ్ళని సంప్రదించి వీళ్ళు మిగతాదంతా కూడా ప్రాసెస్ ఉంటది. డబ్బులు కట్టిన తర్వాత వీళ్ళంతా కూడా తీసుకోవాలి. కానీ ఇయాల ప్రభుత్వ భూమి అన్నట్టుగా ఈ యొక్క భూదాన్ భూమి మీద పడేసి వందలాది కుటుంబాలని నిరాశ్రయాలను చేసి రోడ్డు మీద పడేసింది. ఇప్పుడు ఖమ్మం టౌన్‌లో ఉన్నటువంటి 1, 2 చోట్ల వాళ్ళకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన మీరు దీంట్లోనే ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ అక్కడి నుంచి తరలించడం జరిగింది. కానీ అక్కడ ఉండేటువంటి స్థితి కనబడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కొంతమంది చూసుకోవచ్చు. వాళ్ళ ఇంట్ల అంటే ఇంకా కూలిపోయినటువంటి ఇండ్లను చూసుకొని, కూలిపోయినటువంటి ఇండ్లల్లో మిగిలిపోయినటువంటి సామానులను వెతుక్కున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలామంది చిన్న పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా దాంట్లో వెళ్ళడం జరిగింది. ఎలాంటి నోటీసులు లేకుండా అలాగే వందలాది సంబంధించినటువంటి ఇండ్లని నేలమట్టం చేయడం జరిగింది. వీళ్ళందరిని కూడా ఇప్పుడు రోడ్డు మీద పడేయడం జరిగింది. వీళ్ళు ప్రెజెంట్ సైతం కూడా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి కొన్ని కమిటీ హాల్లలో అటువంటి మీరు తలదాచుకోవడానికి తాత్కాలికమైనటువంటి షెల్టర్‌లు గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ దాంట్లో ఎవరు కూడా ఉండట్లేదు. కేవలం చెట్ల కిందనే కూలిపోయినటువంటి ఇండ్లను చూసుకుంటూ ఇండ్ల పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గరికొచ్చి వాళ్ళు కుమిలిపోతున్నటువంటి సన్నివేశాలైతే కనబడతా ఉన్నాయి. కొంతమంది చిన్న పిల్లల తల్లులు సైతం కూడా చెట్లకి ఊయాలలు కట్టి దాంట్లోని ఆడించుకుంటూ వాళ్ళు చెట్ల కిందనే జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఒక పక్కన ఎండ కావచ్చు, ఇంకొక పక్కన ఇల్లు కూలిపోయింది, సర్వస్వం కూలిపోయినటువంటి బాధతోటి కాలం వెళ్లదీసుకుంటా ఉన్నారు. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్లు గానీ, ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఈ కూలినటువంటి ఇండ్లపైన గానీ, ఖమ్మంలో ఉన్నటువంటి ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఏ విధమైనటువంటి స్పందన కనపరచుకోకపోవడం పట్ల ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏదైతే ఉన్నదో అవన్నీ సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పేదల సంఘంకి సంబంధించినటువంటి సభ్యులు సైతం కూడా వీటన్నిటిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఒక దురాక్రమణకి పాల్పడుతున్నటువంటి ప్రజాప్రతినిధులని ఖచ్చితంగా ప్రజలు ప్రజాక్షేత్రంలో శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసుకుంటూనే మరో పక్కన కూలిపోయినటువంటి ఇండ్ల దగ్గరికి వచ్చి ఏడుస్తున్నటువంటి వాళ్ళని పట్టుకొని ఇటీవల మంత్రి పొంగులేటి మాట్లాడినటువంటి మాటలను సైతం వాళ్ళు మరోసారి ప్రస్తావించడం జరిగింది. మేము పేడ్ ఆర్టిస్టులం అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతారు, మేము కన్నీళ్లు గారుస్తూ ఉంటే వాళ్ళకు కామెడీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి బట్టలంతా కూడా సో ఈ బట్టల మూటలు కనబడతా ఉన్నాయి. ఇగో ఈ బట్టలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి శారీస్ కావచ్చు, లేకపోతే ఉంటే దుప్పట్లు అవన్నీ కూడా కనబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇదంతా కూడా ఇది కేవలం వాళ్ళు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళకు పైసలు ఉన్నటువంటి వాళ్ళేమో కొంత ఇల్లు కట్టుకున్నారు, లేనటువంటి వాళ్ళేమో ఇట్లాంటి కట్టెలతోటి గుడిసెలు వేసుకొని లేకపోయినట్టయితే రేకులు వేసుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటిదే కనబడతా ఉన్నది. చూసుకోవచ్చు
ఇక్కడ ఇదంతా కూడా అంటే కొంత కొంత ఒక్కొక్కరికి సంబంధించినటువంటి భూదాన్ ల్యాండ్‌ని 100 గజాల చొప్పున గతంలోనే కేటాయించడం జరిగింది. కేసీఆర్ ఉన్నటువంటి టైంలోనే కేటాయించడం జరిగింది గానీ దీన్ని రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల ఇటువంటి పరిణామం వచ్చింది. ఆ రోజే కేసీఆర్ గనుక వీళ్ళకి రెగ్యులరైజ్ చేసినట్టయితుంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు. అయినప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఎట్లాంటి అర్హత లేదు. ఆల్రెడీ ఇప్పటికే కోర్టు దగ్గర నుంచి కూడా డిమాలిషన్ చేయకూడదు. వీళ్ళకు అన్ని వసతులు అంటే ఒక పక్కన డ్రైనేజ్ కావచ్చు, వాటర్ సౌకర్యం కావచ్చు, కరెంట్ సౌకర్యం కావచ్చు, వీటన్నిటిని కూడా కల్పించాలని చెప్పేసి కోర్టు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు చెప్పినా గానీ ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి ఈ పేదల పట్ల ఒక నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భమే కనబడతా ఉన్నది. ఎవరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళని పరామర్శించడానికి ఎవరైనా వస్తున్నారనగానే ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా వాళ్ళ వైపు ఆశగా ఆ కళ్ళంతా చూస్తా ఉన్నాయి. ఏదైతే ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరైనా మమ్మల్ని పరామర్శించడానికి వస్తే ఏదైనా భరోసా ఇచ్చిపోతారేమో, మా ఇల్లు మాకొస్తదేమో, మాకు జరిగినటువంటి నష్టాన్ని ఏమైనా పూడ్చుకోవచ్చేమో, మేము నష్టపోయినటువంటి ఇల్లుని మళ్ళీ కట్టిస్తారేమో అన్నటువంటి ఒక చిన్న ఆశతోటి ఎదురు చూస్తున్నారు. దీని పట్ల ఇప్పటికి సైతం కూడా ప్రభుత్వం స్పందించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఒక పక్కన గతంలో దీనికి విలువ లేనటువంటి భూమి 9 సంవత్సరాల క్రితం విలువ లేనటువంటి భూమి ఈరోజు కోట్ల రూపాయలు చేసేటువంటి విలువ చేసేటువంటి భూమిగా మారిపోయింది. పక్కనే కలెక్టరేట్ భవనం ఉన్నది. అలాగే ఇటు ఖమ్మం జిల్లాకి, ఖమ్మం టౌన్‌కి ఆనుకున్నటువంటి స్థలం కాబట్టి దీనిపైనే మరి ఒకరిద్దరు మంత్రులు ఇక్కడే ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒకరిద్దరు మంత్రుల కనుసన్నల్లో ఈ యొక్క పేదల గుడిసెలను కూల్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మంత్రులే ఎత్తుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అసలు యాక్చువల్‌గా ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటిదంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గాని దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. ఈ భూదాన్ భూమి 62 ఎకరాల 7 గుంటల భూమి అసలు యాక్చువల్‌గా. సో, వాస్తవంగా 62 ఎకరాల 7 ఈ గుంటల భూమికి సంబంధించినటువంటి దాన్ని కేవలం 30 ఎకరాలు, 31 ఎకరాలు మాత్రమే ఇప్పుడు చూపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. ఇంకా 30 ఎకరాల భూమి ఎవరి పేరు మీద పట్టాలైందో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన లేదా? దానిపైన ఆరా తీయాల్సినటువంటి ప్రభుత్వం గాని, ప్రభుత్వ యంత్రాంగం గాని కేవలం వీళ్ళేసుకున్నటువంటి పేదలేసుకున్నటువంటి గుడిసెలను కూల్చేసి వాళ్ళు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందుతా ఉన్నారు. వాళ్ళని ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేసి కోట్లను కొల్లగొట్టడానికి ఈ రకమైనటువంటి ఒక దోపిడీకి ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. చూద్దాం ఇక్కడికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనం కూడా పాషం యాదగిరి సార్ కావచ్చు, ఇంకా సంబంధించినటువంటి కొంతమంది గ్రామీణ పేదల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళ అందరితో పాటు మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి చూసిపోదామని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. చాలామంది బాధితులంతా కూడా ఇప్పుడు కూలిపోయినటువంటి ఇళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు కన్నీళ్లు కారుస్తా ఉన్నారు. ఎవరైనా వచ్చినట్టయితే తుమ్మల గాని, ఇంకెవరైనా గాని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినట్టు ఏదుంటే అవసరం ఏదుంటే ఇక్కడే పాతేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మహిళలు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటివరకైతే ప్రభుత్వ యంత్రాంగం గాని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించకపోవడం, దీని వెనకాల ముఖ్యమంత్రి యొక్క హస్తం కూడా ఉంటుందన్నటువంటి అనుమానాలు ఖచ్చితంగా కలుగుతా ఉన్నాయి. తుమ్మల మొన్న కించపరిచేటువంటి విధంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి దీని పట్ల స్పందించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? అంటే రేవంత్ యొక్క హస్తం కూడా ఈ మంత్రులతో పాటు ఆయన హస్తం కూడా ఉందన్నటువంటి అపోహలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.